అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు మరో 3 రోజులు మాత్రమే ఉంది. ఇంతకీ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎవరు చెల్లించాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పరిమితికి మించిన ఆదాయం ఉన్నవారు వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించడం సర్వసాధారణం. అలా కాకుండా వచ్చే ఆర్థిక ఏడాది అంటే అసెస్మెంట్ ఇయర్ 2024-25కు సంబంధించిన ఆదాయాన్ని అంచనా వేసి ముందస్తుగా చెల్లించే పన్నునే అడ్వాన్స్ ట్యాక్స్ అని అంటారు. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ను ఒకేసారి కాకుండా దశల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయ పన్ను 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ ముందస్తు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఇలా ప్రతి ఒక్కరూ ఈ ముందస్తు పన్ను చెల్లించాలి. అయితే ఉద్యోగుల విషయంలో కంపెనీ యాజమాన్యాలే జీతం నుంచి టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటాయి కాబట్టి వారు ప్రత్యేకంగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టనక్కర్లేదు. ఒకవేళ ఇంటి అద్దె లేదా ఇతర మార్గాల నుంచి ఆదాయం వస్తుంటే అటువంటి ఆదాయంపై అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక ఏడాదిలో మొత్తం 4 విడతల్లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 15 లోపు మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 15%, సెప్టెంబర్ 15 లోపు మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 45% లెక్కించి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేసి మిగిలిన మొత్తం చెల్లించాలి. ఇక డిసెంబర్ 15 లోపు మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 75% లెక్కించి దాని నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. మార్చి 15 లోపు మొత్తం చెల్లించాల్సిన పన్ను నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తం చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడంలో ఆలస్యం చేస్తే పెనాల్టీ పడుతుంది. చెల్లించాల్సిన మొత్తంపై నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది. ఒకసారి ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైతే తర్వాతి వాయిదాకు 3 నెలల సమయం ఉంటుంది. కాబట్టి 3 నెలలకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఒక్కరోజు ఆలస్యం చేసినా వడ్డీ వర్తిస్తుంది. ఒకవేళ మీరు చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లిస్తే రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే రీఫండ్ పొందేందుకు తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అంతేకాకుండా చెల్లించిన అదనపు పన్నుపై 6% వడ్డీ పొందేందుకు కూడా మీరు అర్హులు.